మళ్ళీ ఒకసారి అడగరా నన్ను, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆవిడ ఎమ్మెల్యే అమ్మ, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానంట, వాళ్ళ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేసి నేను ఇంత రచ్చ చేశానంట, ఈడు రాలేదా అది ఇది అనేసి నేను అడిగానంట. ఇంత చేస్తున్నప్పుడు ఒక ఎమ్మెల్యే వాళ్ళ అమ్మే పోలీస్ స్టేషన్ కి అప్రోచ్ అయ్యి ఈవిడ ఇలా చేస్తుంది అని చెప్పేసి నా మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. నేను ఒక్కదాన్ని అంటాను, నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని నా బాబుతో, నాకు భయం ఉండదా అండి? నాకు భయం ఉండదా? మేడం నేను అడిగిన క్వశ్చన్ కి మీరు సమాధానం చెప్పలేదు. ఒక్క సమాధానం ఏంటండి? నేను అదే చెప్పేది, మీరు అతన్ని ఒక సైకో అని కొడుతున్నాడని అంత బ్యాడ్ పర్సన్ అన్న తర్వాత, మీకు ఇన్నిసార్లు అబార్షన్ చేయించాడు అన్న తర్వాత, అలాంటి పర్సన్తో జీవితాంతం ఉండడానికి మీరు ఎందుకు రెడీ అయ్యారు? ఒక మాట చెప్పండి. నాకు ఆప్షన్ లేదు, నాకు మా వాళ్ళ నుంచి ఆప్షన్ లేదు, నాకు శ్రీధర్ నుంచి మాత్రమే ఆప్షన్ ఉండింది. ఓకే, కానీ తను ఇలా టర్న్ అవుతాడని నేను అనుకోలేదు. ఎందుకంటే 5 times అబార్షన్ అతను అంగీకరించాడు. అతను అంగీకరించి నాతో అబార్షన్ చేయించుకుంటూ వచ్చాడు, నాతోనే ఉంటూ వచ్చాడు. ఆ 5 సార్లు అబార్షన్ చేయించేటప్పుడు మీకు నమ్మకం ఉందా అతను పెళ్లి చేసుకుంటాడని? అతను కంటిన్యూస్ గా అష్యూరెన్స్ ఇచ్చేవాడు కదండి. లేదు, మీకు నమ్మకం ఉందా? ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు, అతను ఎలాగో చేసుకోవడానికి నాకు తెలుసు, ఇలాంటి ఒక టైం కోసం నేను చూశాను అని చెప్పేసి, అట్ ది సేమ్ టైం మళ్ళీ మీరు అబార్షన్ కూడా చేయించుకుంటూ వస్తున్నారు కంటిన్యూగా. అంటే ఏ ఉద్దేశంతో మీరు అలా చేశారు? అంటే ఆ టైంలో ఎలాంటి పెళ్లి చేసుకుంటే వెల్ అండ్ గుడ్, పెళ్లి చేసుకోకపోతే అన్యాయం అయింది ఎవరు? ఎవరి వల్ల అన్యాయం జరిగింది? ఎవరి వల్ల అన్యాయం జరిగింది? ఇవన్నీ నేను చెప్పుకోవద్దా ప్రజలకి? నాకు అన్యాయం జరిగినప్పుడు నేను చెప్పుకోవద్దా? చెప్పుకోవడానికి నా దగ్గర ఆధారాలు ఉండొద్దా? మీరు ఇంకే రకంగానూ రెసిస్ట్ చేయలేకపోయారా? అంటే మీ దగ్గరికి వచ్చి చాలా రెసిస్ట్ కాదండి, లిటరల్లీ గొడవలు అయిపోయి ఒకరినొకరం రాడ్లతో కొట్టుకున్నాము. అతను నా గొంతు పట్టుకున్నాడు, నేను అతను కొన్ని సందర్భాల్లో కొట్టడం జరిగింది, చాలా గొడవలు జరిగాయి. అయినా కూడా వదిలేవాడు కాదు. ఏ పాసిబుల్ వేస్ లో అయినా సరే నాకు మెసేజ్ చేసేవాడు. అంటే ఒకసారి అబోర్షన్ అయింది, రెండోసారి అయింది, మీరు అన్నారు రాడ్లు పెట్టి కొట్టుకున్నాము, గొంతు పట్టుకున్నాడు, చాలా రకాలుగా గొడవలు అయినాయి అని చెప్పేసి. ఆ తర్వాత కూడా మళ్ళీ అబార్షన్స్ అవుతూ వస్తున్నాయి కదా, అక్కడెక్కడ కూడా మీ విల్లింగ్ ఏమీ లేదా? కేవలం అతను మిమ్మల్ని, అంటే ఆ మాటకి రేప్ అని వాడాలేమో మనం, కేవలం రేప్ చేయడం వల్ల ఇదంతా జరిగిందా? మీ విల్లింగ్ ఏమీ లేకుండానే 5 సార్లు అబార్షన్ జరిగిందా? పచ్చిగా మాట్లాడాలంటే ఫస్ట్ నైట్ వేరు, సెక్షువల్ అటెంప్ట్ వేరు. ఓకే, అతను మ్యాటర్ ఆఫ్ 5 minutes చేశాడు కాబట్టే ఇలా అయింది. నా సపోర్ట్ కూడా ఉండుంటే అది వేరేలా ఉండేది. అంటే మీరు ఎందుకు అలౌ చేశారు ఆ తర్వాత కూడా? ఒకసారి అబార్షన్ అయింది, నేను అలౌ చేయలేదండి. లిటరల్లీ కుక్కను కూర్చోబెట్టినట్టు బయట కూర్చోబెట్టేదాన్ని రోజుల తరబడి. ప్రతిరోజు రావటం, కుక్కలా బయట కూర్చోవడం, నేను తాళం వేసేసినా సరే 2-3 గంటలైనా సరే అతను అలాగే ఉంటాడు. ఓకే, అది నాతో ఒక్కదాంతోనే కాదులేండి, వైజాగ్ లో రూములు తీసుకున్నాడు, విజయవాడలో రూములు తీసుకున్నాడు, దాని తాలూకు వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి, స్క్రీన్ రికార్డ్స్, ఎవరెవరితో మాట్లాడాడు. ఓకే, మరి అన్ని తెలిసి మీరు ఇన్ని రోజుల పాటు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అనేది, అంటే దానికి మీ ప్రాణాలు లేదంటే మీ పిల్లల ప్రాణాలు పోతాయన్న కారణం? నా బాబే నాకు ఇంపార్టెంట్ అండి. ఓకే, నా బాబే నాకు ఇంపార్టెంట్. నాకు సపోర్ట్ గా ఎవరు రారు, ఇప్పుడు కూడా ఎవరు లేరు. డూ యూ థింక్ యు ఆర్ సేఫ్ నౌ? ఐ డోంట్ థింక్ ఐఎమ్ సేఫ్, బట్ ఐఎమ్ just convincing myself to be brave, that is it. ఓకే, ఒక్క నిమిషం అమ్మా, శ్రీధర్ వాళ్ళ మదర్తో ఒకసారి మాట్లాడదాం. అమ్మా నమస్తే, నా మాట వినపడుతుంది అమ్మా? మీరు ఉన్నారా, లైన్లో ఉన్నారా? నేను లైవ్కి వెళ్ళాలండి, నాకు ప్రెస్ మీట్ ఉంది, ఐఎమ్ డిస్కనెక్టింగ్ ద కాల్. ఒక్క 5 నిమిషాలు ఉండగలుగుతారా? చెప్పండి సార్. ఐఎమ్ సో సారీ, యూ కంటిన్యూ విత్ దెమ్. ఇఫ్ దే సబ్మిట్ ఎనీ ప్రూఫ్ జస్ట్ టెలికాస్ట్ దెమ్. Okay, if they submit any proofs just telecast them. Can you hold for 5 minutes? ఉండగలుగుతారా? లేదండి, మా లాయర్ తో డిస్కషన్, సో ప్లీజ్. అవునా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ మాతో మాట్లాడినందుకు. సార్ ఒక నిమిషం అమ్మా చెప్పండి అమ్మా. ఆమె పోలీస్ కంప్లైంట్ ఇయ్యలేదు, ఆమె చుట్టూ అంతమంది ఉండి కూడా పోలీస్ కంప్లైంట్ ఇయ్యలేదు అని చెప్తుంది కదా మీతో. నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది లేదు, అక్కడ రైల్వే కోడ్ పోలీస్ స్టేషన్ లో కనుక్కోమనండి సార్. మీరు జనవరిలోనే కంప్లైంట్ ఇచ్చారు, 6 నెలల క్రితం కాదు అని చెప్పి చెప్తున్నారు, నిజమా? సార్ ఇంకొక చిన్నది, మీ కిషోర్ గారితో మీరు కనుక కనెక్ట్ అయ్యి ఉంటే కొన్ని నెలల కిందట ఒక స్క్రీన్ షాట్ నేను పంపించానండి ఫేస్బుక్ లో. ఊగులవారిపల్లి పోలీసులు ఆ అమ్మాయిని ఇచ్చేసింది.
సారీ ఓబులవారిపల్లి పోలీసులు కాదు, హైవే పోలీసులు అండి. అర్ధరాత్రి హైవే మీద ఒంటరిగా కనిపిస్తే హైవే పోలీసులు వెళ్ళి ఈ టైంలో ఇక్కడ ఎందుకు ఉన్నావు అని ప్రశ్నించారు. తలా తేడా లేని సమాధానం చెప్పి వెంటనే పోలీస్ స్టేషన్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీసుకెళ్లి ఇంటి దగ్గర తన భర్తకి అప్పచెప్పి ఫోటో దిగి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేశారు. అర్ధరాత్రి హైవే మీద ఏ విధంగా తిరుగుతా ఉంది. ఎందుకున్నారంటారు హైవే మీద తను అప్పుడు? సార్ ఎందుకున్నారంటారు ఆ టైంలో హైవే మీద? అంటే లాట్ ఆఫ్ ఇప్పుడు ఒక ఇండివిజువల్ ఎక్కడైనా ఉండడానికి చాలా కారణాలు ఉండొచ్చు. తను ఉంది హైవే మీదే కాబట్టి చాలా కారణాలు ఉండొచ్చు, పర్సనల్ రీజన్స్ కూడా. డూ యూ థింక్ ఇట్స్ ఎనీ బ్యాడ్ ఏదైనా సమ్ బ్యాడ్ రీజన్? బ్యాడ్ అనట్లేదండి. ఇదే విధంగా నైట్ టైమ్స్ లో తను ఫోన్లు చేసి ఇరిటేట్ అండ్ ఒక రకమైన ఏదో సైకిక్ బిహేవియర్ తో ఫోన్లు చేసేది. అదే ఇంకొక విషయం సార్, తను అంటా ఉంది నేను గైనిక్ కాదు, నేను డెంటిస్ట్ నే. సార్ డెంటిస్ట్ కూడా ఖచ్చితంగా ఎనాటమీ అనేది చదివే డాక్టర్ అవుతాడు. ఇట్స్ బేసిక్ నాలెడ్జ్ ఫర్ ఎనీ డాక్టర్ ఆఫ్ కోర్స్ సార్. ఎందుకంటే నేను ఫస్ట్ ఇయర్ లోనే ఎనాటమీ, సెకండ్ ఇయర్ లో జనరల్ ఫిజియాలజీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్ అన్ని చదివిన తర్వాతనే ఫైనల్ ఇయర్ లో డెంటల్ సబ్జెక్ట్ చదువుతాం సార్. సార్ కాదండి, మీరు ఒక విషయం నాకు క్లియర్గా చెప్పండి. ఇప్పుడు శ్రీధర్ గారి మదర్ ఉన్నారు, మీరు ఉన్నారు, మిమ్మల్ని తను క్లియర్గా మీకు చెప్పిందా లేదా? అంటే తను ఇలా ప్రెగ్నెంట్ అయ్యానని, లేదా తర్వాత అబార్షన్స్ అయ్యాయని, మీ ఫ్యామిలీ మెంబర్ వల్ల తాను ఇంత ఇబ్బంది పడుతున్నాను శ్రీధర్ వల్ల అని మీకు చెప్పారా లేదా? ఫస్ట్ టైం ఇట్లా చేసేటప్పుడు, అంటే ఫోన్లు చేసి లిఫ్ట్ చేయకుండా ఇట్లా చేసేటప్పుడు మా వైఫ్ చేసినప్పుడు ఆమె ఏంటంటే మా అత్తగారు నంబర్ ఇవ్వగానే నేను లేడీ ఎందుకు లేండి అన్నో నంబర్ అని నా నంబర్ నుంచి నేనైతే ఫోన్ చేశాను సార్. ఒక 10 times కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేసి నువ్వు శ్రీలత కదా అని ఫోన్ పెట్టేసింది. ఆ టైంలో టెన్షన్ లో ఏమి ఇక్కడ ఉంటే ఇట్లా ఈ విధంగా నేను మీ PCR పంపించాను సార్, మరి ఆ కిషోర్ గారు కడప రిపోర్టర్ అతనికి పంపించాను, అతని ద్వారా మీకు వచ్చిందో లేదో. ఫస్ట్ టైం నా మెసేజ్ అదే అండి. అంటే ఎట్లా అండి, నాకు వచ్చింది, నాకు స్క్రీన్ షాట్ వచ్చింది, నేను చూశాను, నేను పంపించాను. దాని తర్వాత చాలా సార్లు ఫోన్ చేస్తుంది. నేనేంటంటే ఇవన్నీ కామనే కదా అన్నట్టు కొన్నిసార్లు ఫోన్ లిఫ్ట్ చేయలేదండి. ఎందుకంటే నేను కూడా కొద్దిగా క్లినిక్ పన్స్ కానీ అప్పుడే అదే టైంలో మా వైఫ్ ప్రెగ్నెంట్, సో ఆ దీంట్లో ఉన్నాను. కానీ కంటిన్యూస్ గా నాకు క్లియర్ గా కాదు వెంకటరమణ గారు, తను ఎలా అప్రోచ్ అయింది, ఆ టైంలో ఫస్ట్ ఎలా రియాక్ట్ అయ్యారు అనేది కాదు. నేను అనేది ఏంటంటే మీకు అప్పుడు కాకపోతే ఆ తర్వాత అయినా సరే, మీకైనా సరే, లేదంటే శ్రీధర్ గారి మదర్కి అయినా సరే, మీ ఫ్యామిలీ మెంబర్స్కి తను ఇలా మీ శ్రీధర్ వల్ల తను ఇలా ఇబ్బంది పడుతున్నానని, ఇలా అబార్షన్స్ అయ్యాయని, ఇలా జరుగుతుందన్న విషయం మీకు చెప్పారా లేదా? క్లియర్ గా చెప్పండి ఒకసారి. లేదండి. సో మీకు తెలీదు తనకు అబార్షన్స్ అయిన విషయం మీకు తెలియదు? అబార్షన్స్ విషయం తెలియదు అనట్లేదు. రీసెంట్ గా కొన్ని ఏదో ఒక ఆడియో పంపించింది, ఆ టైంలో తెలిస్తే దాన్ని ఆ రోజు మేము వెళ్ళేసి కంప్లైంట్ ఇచ్చాం సార్. తనకి అబార్షన్స్ అయితే మీరు ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు? అంటే అట్లా కాదు, మేము కంప్లైంట్ ఇచ్చింది ఏంటంటే ఈ విధంగా పెడతా ఉంది. కొన్ని రిపోర్టర్స్ ని కానీ తర్వాత వచ్చేసి కొంతమంది శివారెడ్డి సంథింగ్ పేర్లు చెప్పి స్టేటస్లు ఇవన్నీ పెట్టడము, దాని తర్వాత ఇవన్నీ చేస్తా నన్ను అయితే అని చెప్పి పెట్టినప్పుడు హెరాస్మెంట్ చేస్తా ఉందని చెప్పేసి స్టేటస్లు పెట్టేవారు. అవి స్క్రీన్ షాట్స్ ఇస్తామండి. అంటే లైక్ ఎలాంటివి 25 crores ఇవన్నీ మానేదానికి 25 crores కి నేను డీల్ కుదుర్చుకున్నాను అని ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్ పెట్టారండి. ఇన్స్టాగ్రామ్ లో ఉందా? మాకు ఆ స్క్రీన్ షాట్ పంపించగలుగుతారా? పంపిస్తానండి. ప్లీజ్ మాకు ఒకసారి పంపించండి. మీరు ఇంతకు ముందు పంపించి ఉండాల్సింది కదా, తను ఉన్నప్పుడు మేము మాట్లాడి ఉండేవాళ్ళం కదా. ఓకే, ఎనీవే సరే, ముందో తర్వాతో తను మిమ్మల్ని డైరెక్ట్గా డబ్బులు అడిగారా? మిమ్మల్ని కానీ శ్రీధర్ని కానీ లేదంటే మీ కుటుంబ సభ్యులు ఎవరినైనా సరే తన డబ్బులు ఏమైనా అడిగారా? శ్రీధర్ గారిని అడిగారంట సార్. అడిగారా? నాతో డబ్బు అనేది నాతో డిస్కషన్. ఎంత అడిగారట? 25 crores అని తను ఆడియోస్ కూడా వచ్చున్నాయి సార్, ఆడియో విజువల్స్ కూడా ఉన్నాయి కొన్ని. ఓకే, అవి ఇమీడియట్ గా నేను పంపించలేను కానీ పంపిస్తాను. ఓకే, మాకు ఆ డీటెయిల్స్ ఏమైనా ఉంటే కొంచెం పంపించండి. సో ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు వెంకటరమణ గారు, శ్రీధర్ గారు మీకు టచ్లో ఉన్నారా? ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది,
ఆయన మెంటల్ కండిషన్ ఏంటి అసలు? ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఆయన పరిస్థితి ఏంటి? సార్ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను సార్. ఈ మధ్య కేరళలో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదండి, బస్ ఇన్సిడెంట్ మీరు చెప్పేది? బట్ట కాల్చి ముఖం మీద వేస్తే దాని తర్వాత తను ఏదన్నా అయితే ఒకవేళ ఈ అమ్మాయి రాంగ్ అని తెలిసిన తర్వాత ఆ మనిషిని మళ్ళీ మనం కాపాడుకోగలమా? ఓకే, ఎందుకు చేస్తున్నారంటారు ఇవన్నీ? డబ్బుల కోసం చేస్తున్నారా, లేకపోతే డూ యూ థింక్ ఎవరైనా తన వెనక ఉన్నారని మీరు అనుకుంటున్నారా? సార్ నేను అదే చెప్తా ఉన్నాను, డబ్బు కోసము ఇతను ఫేమ్ అవుతా ఉన్నాడు. అత్యంత యంగ్ ఎమ్మెల్యే ఇన్ ఆంధ్రప్రదేశ్. అండ్ రెండో థింగ్ వచ్చేసి తను ఎక్కువగా కూడా రావడము, తను ఇంకా మళ్ళీ ఏమన్నా ఫర్దర్ గా ఇంకా ఎదుగుతాడో అనే, ఒకవేళ తను ఎదిగితే ఇక్కడ ఉండే వాళ్ళకు అంటే లోకల్ గా పొలిటికల్ లీడర్ గా సలామని వెళ్తున్న వాళ్ళకి ఎక్కడ ఇది జరుగుతుందో అని చాలా మంది కూడా ఉండొచ్చు సార్. తన వెనక ఎవరో ఉన్నారా రాజకీయంగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశం? రాజకీయ కోణం అయితే ఖచ్చితంగా ఉంది సార్. బట్ కాకపోతే ఇప్పుడు తను బయట పెట్టిన వీడియోస్, తన దగ్గర ఆల్మోస్ట్ 500 వీడియోస్ ఉన్నాయట. అవన్నీ ఇప్పుడు శ్రీధర్ మాట్లాడుతూ అది డీప్ ఫేక్ వీడియో అన్నారు, కానీ తన దగ్గర 500 వీడియోస్ ఉన్నాయి. చెక్ చేస్తే రేపు ఫ్యాక్ట్ చెక్ చేస్తే ఖచ్చితంగా అది డీప్ ఫేకా ఒరిజినల్ అనేది అర్థమైపోతుంది కదా, సోర్స్ ఏంటి అనేది తెలుస్తుంది కదా అని చెప్పేసి తను అంటున్నారు. సో షీ ఈజ్ కాన్ఫిడెంట్ అండ్ తన దగ్గర 500 వీడియోలు ఉన్నాయంట. సో ఇవన్నీ కూడా డీప్ ఫేక్ అని కానీ అబద్ధం అని కానీ మీరు చెప్తారా? 500 వీడియోలు ఉన్నాయంటా ఉంది సార్ తను. సార్ నేను ఒక విషయం చెప్తాను, ఇంట్లో ఒకరికి చేసిన 10 మందికి చేసిన భోజనం ఇదే కదండి, ఒక ఆశ్రమే కదా. ఒకటి క్రియేట్ చేసిన వాళ్ళకి 500 క్రియేట్ చేయడం పెద్ద సమస్య కాదు కదండి. అంటే ఇప్పుడు అంటే కాదు నేను అనేది, ఇది ఒరిజినల్ కాదని మీరు చెప్తున్నారా, లేకపోతే దీంట్లో ఎంతో కొంత నిజం ఉందని మీరు ఒప్పుకుంటారా? ఏఐనే నమ్ముతా ఉన్నాం సార్. ఏంటండి? ఏఐనే నమ్ముతా ఉన్నాం 100%. మీరు ఓకే అంటే ఈ మొత్తం తన దగ్గర ఉన్న ఆధారాలన్నీ ఏఐనే అంటారా? మొత్తం అబద్ధాలే అంటారా? నేను ఇప్పుడు పంపించాను సార్ 25 crores తను అడిగినట్టు పంపించాను చూడండి సార్. ఒకసారి టీసీఆర్ చెక్ చేయండి అని కూడా. ఓకే, సో ఈ వీడియోలు ఏవి నిజం కాదు, ఈ చాటింగ్స్ ఏవి నిజం కాదు, అంతేనా? మేము పంపించిన ఆధారాలు కూడా చూడండి సార్. మేము చూస్తాం, నేను కాదన్న, మీరు పంపించినవి మేము చెక్ చేస్తాం, మీరు పంపించినవి మేము వినిపిస్తాం. ఎమ్మెల్యే గారు చాలా సౌమ్యుడు నిజంగా. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను సార్, ఇది ఇప్పటి వరకు చెప్పిన్నారు. తను 9th క్లాస్ 8th క్లాస్ చదువుకుంటా ఉన్నాడు సార్. ఆ టైంలో గ్రామంలో ఒక అక్క అంటే ఒక లేడీకి మ్యారేజ్ సెట్ అయింది. తను చదువుకునేటప్పుడే ఏం జరిగిందంటే ఆ పక్క గ్రామంలో అబ్బాయికి మ్యారేజ్, అతను తాగుడుపోతాడని వాళ్ళు వీళ్ళు చెప్పడంతో వెళ్ళి తను ఎంక్వైరీ చేసుకొని వచ్చి, పెద్దమ్మ పెదనాన్న ఇట్లా ఫలానా వ్యక్తి ఈ విధంగా తాగుడుపోతాడు, అక్కని ఇస్తే ఏదన్నా అవుతుందో అని 9th 8th క్లాస్లోనే ఉన్నవాడిని మరి ఈ విధంగా సైకిక్ అని తనంటా ఉంది. మీరు ఒక్కసారి లోకల్ గా వచ్చి తన్ని చూడండి, అడగండి, తను అడగండి తన వ్యక్తిత్వం ఎటువంటిది అనేది. లోకల్ గ్రామాల్లో ఆయన సర్పంచ్ గా ఉన్నప్పుడు పూర్వం మొత్తం ఇక్కడ ఉన్నారు కదా, తన వ్యక్తిత్వం ఎటువంటిది అనేది ఒకసారి అడగండి. ఓకే ఓకే సార్, ఒకసారి అంటే నేను అడిగింది మీరు ఎందుకని డైరెక్ట్ గా ఒప్పుకోలేకపోతున్నారు నాకు తెలియదు. సరే, వాట్ ఎవర్ ద రీజన్, మీరు పంపించిన స్క్రీన్ షాట్ నా దగ్గరికి వచ్చిందండి. తను ఒకప్పుడు స్టేటస్ పెట్టారు అని చెప్తున్న స్క్రీన్ షాట్. ఐఎమ్ సారీ. సో ఒకసారి నేను అది చదువుతున్నాను. ఇక్కడ కొన్ని ఉపయోగించుకోని మాటలు కూడా ఉపయోగించారు. ఇది ఒరిజినలే కదండి ఖచ్చితంగా? అవునండి, తన దగ్గర నుంచి పెట్టింది. నేమ్ కనిపిస్తుంది ఆల్రెడీ. ఇది ఒకసారి నేను చదువుతాను. ఐ ఆస్క్డ్ ఫర్ 25 crores టు షట్ మై, తర్వాత ఒక బ్యాడ్ వర్డ్ ఉపయోగించారు. ఐ కాంట్ రీడ్ ఇట్. యూ కెన్ సీ ఆన్ స్క్రీన్. మౌత్ నాట్ టు రివీల్ అబౌట్ అరవ శ్రీధర్, ద ఎమ్మెల్యే ఆఫ్ రైల్వే కోడూర్ కాన్స్టిట్యుయెన్సీ. He promised to hand over 25 crores by 11:10 PM tomorrow. ఆయన భూగపు వేషాలు నా నోటి నుంచి బయటికి రాకుండా గౌరవ అరవ శ్రీధర్ గారు నువ్వేమైనా మనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అని అడిగారు. అది ముక్క ఫ్యామిలీ వాళ్ళు నీకు ఎంత ఖర్చు పెట్టారో అంత కావాలి అని అన్నాను.
వాళ్ళు శ్రీధర్ గారికి 20 ఇవన్నీ కాదు, ఇవన్నీ స్టేటస్లో ఎవరైనా ఎందుకు పెట్టుకుంటారు? నేను డబ్బులు అడిగాను, నాకు ఇస్తానన్నారు, పలానా టైంకి ఇస్తానన్నారు, అందులోని ఎమ్మెల్యే స్థాయి పర్సన్ గురించి ఇలా స్టేటస్లో పెట్టుకుంటారా? యూ కెన్ సీ ఆన్ స్క్రీన్ వ్యూవర్స్, ఒకసారి మీరు స్క్రీన్ చూడొచ్చు. 1000 times ఐఎమ్ కాన్ఫిడెంట్ నేనే ఈ స్క్రీన్ షాట్ తీసాను. ఓకే, 100% కాదు సార్, 1000 times ఐఎమ్ కాన్ఫిడెంట్. ఎటువంటి ఫారెన్సిక్ అయినా పంపించండి, ఇది తన అకౌంట్ నుంచే పెట్టింది వాట్సాప్ స్టేటస్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా తను పెట్టిన స్టేటస్ లు, తను ఒక రిపోర్టర్ ని ఇంటికి పిలిచి ఆధారాలు ఇస్తానని తను ఏ విధంగా అయితే చేసిందో అవి కూడా తను పెట్టినప్పుడు డౌన్లోడ్ చేసినవే, ఎటువంటి ఫ్యాబ్రికేట్ డాక్యుమెంట్ కాదు. నేను 1000 times అంటే ఈ స్టేటస్ లో తను పెట్టింది ఏంటంటే, ఒకవేళ నాకు ఏదైనా హాని